ప్రీతమ అవతార్ మెహర్ బాబా జన్మదిన సందేశం. పుట్టుక అనేది భూమి మీద ప్రతి జీవికి సాధారణమైన విషయం. ఒక్క మనిషి తప్ప మిగతా జీవరాశులన్నీ ఏమాత్రం ప్రత్యేకత లేకుండా పుట్టి అప్రయత్నపూర్వకంగా జీవించి ఎప్పుడో తెలియని చావును చస్తున్నాయి. మనిషి పుట్టుక అలా కాకుండా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. జీవ పరిణామ దశలో ఇది బహుశా ఆఖరి స్థాయికి చేరుకున్న దశ. తన భవితవ్యానికి తానే కర్తగా ఉండి తన ఇచ్చకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకోగల శక్తిమంతుడు మానవుడు. కింది పరిణామ దశలు అన్నింటినీ విజయవంతంగా దాటి వచ్చినందుకు ప్రతిఫలంగా మనిషి ఏం కోరుకోవాలి? ముందు ఎప్పుడో కలుగుతుంది అనే దానితో తృప్తి పడకుండా ఈ జన్మలోనే ఆధ్యాత్మిక ఉజ్జీవనం కోరుకోవాలి మానవుడు. ఒకే సముద్రం పైభాగాన లేచే తరంగాల వంటి వారు పాపాత్ముడు, పుణ్యాత్ముడు. తరంగాలలో చిన్నవి, పెద్దవి అనే తేడా ఉంటుంది. కానీ అవి అన్నీ ఒకే సముద్రం నుండి వచ్చినవే. ఇవి కాలానికి, కారణానికి అనుగుణంగా సహజంగా ఏర్పడినవే. అందువలన పుణ్యాత్ముడు గర్వపడవలసినది లేదు. పాపాత్ముడు శాశ్వతంగా అధోగతిలో మగ్గవలసింది లేదు. ఎవరు నిరాశకు లోను కావలసిన పని లేదు అన్నారు అవతార్ మెహర్ బాబా.